31 అక్టోబర్ రాష్ట్రీయ ఏకతా దివస్ అని చెప్పి మనకు లీడ్ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఇది చేయడం జరిగింది. సో ఎందుకు ఈ రోజు 31 అక్టోబర్ రాష్ట్రీయ ఏకతా దివస్ అంటే తెలుసా మీకు? ఎనీవన్ నో? సో వై? బికాజ్ ఈ రోజు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినం. ఓకే, సో 1875లో 31 అక్టోబర్ రోజు ఈయన జన్మించడం జరిగింది. సో ఈ రోజుకి మనకి 150th బర్త్ యానివర్సరీ తనది. సో అంత మహనీయుడు, హీఈస్ అ ఫ్రీడమ్ ఫైటర్, తెలుసా? సో హీఈస్ అ ఫ్రీడమ్ ఫైటర్. ఎందుకు అతన్ని మనము ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం, గుర్తు చేసుకుంటున్నాము అని అంటే, హీఈస్ కాల్డ్ ది ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఎందుకు అని అంటే, మన భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత, ఎప్పుడు వచ్చింది మన భారతదేశం స్వతంత్రం? సో 1947లో వచ్చినప్పుడు చాలా ప్రిన్స్లీ స్టేట్స్ మేము ఇండియన్ యూనియన్లో మేము కలవము అని చెప్పి వాళ్ళు అన్నారు. సో 565 ప్రిన్స్లీ స్టేట్స్ ఉంటే మేము అందరం కలవము అని చెప్తే, అప్పుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ సారథ్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇనిషియేటివ్ తీసుకొని మొత్తం మన భారతదేశాన్ని ఒక తాడిపైకి తీసుకొచ్చి, ఎక్కడ కూడా ఒక చిన్న ముక్క, మన చిన్న భారత భూభాగం చిన్న ముక్క కూడా వేరే చోటికి వెళ్లకుండా మొత్తం మన భారతదేశాన్ని ఒక జాతిని, ఒక మతాన్ని, ప్రాంతానికి సంబంధం లేకుండా మొత్తం మన ఇండియాని ఒక గ్రూప్ లాగా యూనిటీగా చేసి మన మొత్తం హోల్ ఇండియాని భారత గవర్నమెంట్ కి ఇవ్వడం జరిగింది. సో కాబట్టి అతను అందులో లాస్ట్ ఓవరు 565 ప్రిన్స్లీ స్టేట్స్ లో లాస్ట్ ప్రిన్స్లీ స్టేట్ ఏది అనెక్స్ అయింది ఇండియన్ యూనియన్ లోకి? హైదరాబాద్. ఇది మనమున్న ప్రాంతం నిజాం, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. సో తను ఏం చేశాడు, మేము ఇండియాలో జాయిన్ అవ్వము అని అంటే ఆపరేషన్ పోలో ద్వారా 1948 సెప్టెంబర్లో మనకి ఇండియాకి, మన ఈ భారతదేశానికి విలీనం చేయడం జరిగింది, మన హైదరాబాద్ స్టేట్. కాబట్టి అంత గొప్ప మహనీయుడు మన భారతదేశానికి ఒక సమైక్యత, ఒక ప్రాంతీయతని తీసుకొచ్చి ఒక యూనిటీని తీసుకురావడం జరిగింది. కాబట్టి మనము ఈ రోజు 2014 నుంచి రాష్ట్రీయ ఏకతా దివస్ గా మనం జరుపుకుంటున్నాం. సో అర్థమైందా? సో మన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు? ఎస్. సో ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ ని మనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి. మహాత్మా గాంధీని ఎలా అయితే గుర్తు పెట్టుకుంటామో, భారతదేశ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎలా అయితే గుర్తు పెట్టుకుంటామో, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన భారతదేశానికి అందించినటువంటి గొప్ప మహనీయుడు. సో ఆయన దృష్టిలో పెట్టుకొని నర్మదా రివర్ పైన గుజరాత్ రాష్ట్రంలో ఒక టాలెస్ట్ స్టాచ్యూ ఇన్స్టాల్ చేశారు. తెలుసా? ఐడియా ఉందా లేదా? లేదు. నర్మదా రివర్ మీద ఇన్స్టాల్ చేయడం జరిగింది సార్ అంత పెద్ద స్టాచ్యూ ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క ఆశయాలని మనం స్ఫూర్తిగా తీసుకొని మనము మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరికి కోరుకుంటూ, సో ఈ రోజు ఈ ర్యాలీని మన జిల్లా ఎస్పీ సార్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వారి టీం తోటి సారథ్యంలో ఈరోజు ప్రారంభం చేసుకుంటున్నాము. సో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పట్టణ ప్రాంత పెద్దలకి, సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ కి, డిఎస్పీ గారికి, తర్వాత మనకు తహసీల్దార్ గారికి, సో పూన వేణు గారికి, ఇతరత్ర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అందరికీ, స్కూల్ మేనేజ్మెంట్ కి అండ్ అట్లాగే వాళ్ళందరికీ కూడా పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. Now aware of the issue, ఎందుకు మేము ఈ యూనిటీ రన్ సెలబ్రేట్ చేస్తున్నాము. ఆల్రెడీ అడిషనల్ కలెక్టర్ had briefed you all of you regarding the event. So today is the 150th birth anniversary of Sardar Vallabhbhai Patel. So Sardar Vallabhbhai Patel is an eminent personality in Indian history and he was a freedom fighter. So already many information are provided by additional collector garu. Enduku memu chestunnamo, why, what was his contribution in the integration of nation. Adi mana already chepparu 565 princely state ki integrate chesaru Union of India lo. Because of that he is called Iron Man of India. Inka already ఏమేమి information additional collector garu icharu. Apart from that, one or two information I will provide. First, వాళ్ళ name Vallabhbhai Patel undi is Sardar is a title. Sardar is a title given to him by Mahatma Gandhi. Enduku icharu Gandhi garu? Because he was a
well organizer, he was a very good leader, and he was a very good orator. And he organized Satyagraha movement. Gandhi garu Satyagraha movement 1917 లో స్టార్ట్ చేశారు. తర్వాత ఖేడా సత్యాగ్రహ, బార్దోలి సత్యాగ్రహ అన్ని గుజరాత్ లో. It was organized by Sardar Vallabhbhai Patel. So because of his leadership quality, he was entitled Sardar by Mahatma Gandhi. Also, he was called Bismarck of India. So anyone, I don't think Bismarck of India, you are aware of this title, because Bismarck played a major role in Europe in the integration. In the same manner, Sardar Vallabhbhai Patel played an important role in the integration of Union of India. So because of that, he was called Bismarck of India. And apart from that, he was the first Deputy Prime Minister of India and first Union Home Minister. So because of all these things, he tried to unite India in the memory of Sardar Vallabhbhai Patel on the occasion of 150th birth anniversary. Today in the entire India, in all police station limit, we are organizing Run for Unity program to show the unity and integrity of our nation. So thank you all of you for coming here and in large number and participating in this program. So thank you all of you. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.